వినబడాలి. అలాగూ మన మనసు పెట్టి చెవుల ద్వారా వినడానికి ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. చాలండి. చెవి యొక్కి దేవుని యొద్దకు వస్తే ఆ మాటలు మనం వింటే మనం బ్రతకగలుగుతామంట. ఆహారం తింటే ఎలాగ బ్రతుకుతామో దేవుని వాక్యాన్ని వింటే నీ ఆత్మ కూడా అలాగే బ్రతుకుద్ది. లేకపోతే నీ ఆత్మ మృతమైపోయే అవకాశం ఉన్నది. ఇంకొక విషయాన్ని చూస్తే 105వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు దావీదు భక్తుడు, 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ మాట చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిత్యము వెదకాలంట. మనకు వారానికి ఒకసారి ఎతకడానికే సమయం సరిపోవడం వల్ల 1,00,000 కారణాలు చెప్పుకుంటూ ఉన్నాం, మీరైనా నేనైనా. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు నిత్యము వెదకుడి అంటాడు. నిత్యము వెతకపోయిన వారానికి 2 సార్లైనా మనం దేవుని సన్నిధిని వెతికి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని రోజులు దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడే అవకాశాన్ని మనకి కలిగిస్తాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాం. 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూసారండి, యెహోవా యొద్ద ఆశ పెట్టుకోవాలి. అప్పుడేం దొరుకుతుందంటే ఆయన యొక్క కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అందుకే దావీదు చెప్తున్నటువంటి మాట, నేను యెహోవాని వెతుకుతాను అంటూ ఉన్నాడు. ఆ మాధుర్యాన్ని మనం కూడా పొందే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చూసి చెప్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెహోవా సమీపముగా ఉన్నప్పుడే వెతకాలంటారు. చూసారండి, అంటే దేవుడు సమీపముగా ఉండనటువంటి రోజులు వస్తాయని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో దాదాపు 2 సంవత్సరాల ఆలయాలు కూడా మూసివేయబడ్డాయి. అసలు మనం ఊహించామా కరోనా అనే ఒక వ్యాధి ఉందని, మనిషిని పక్కన కూర్చుంటేనే అది వ్యాప్తి చెందుద్దని, ఆ భయంకరమైన వ్యాధికి ఆలయాలు కూడా మూసివేస్తారని మనం ఊహించామా? ఊహించాలా? కానీ ఊహించినటువంటి పరిణామం జరిగింది. ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో జరుగుతాయి, జరగమని చెప్పడానికి లేదు. కాబట్టి అలా జరగక ముందే దేవుడు సమీపముగా ఉన్నప్పుడే ఆయన మనం వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందాలి. ఆశీర్వాదాలు ఏం ఊరికే రావు. ఈ మధ్య గోల్డ్ గురించి ఒక ఆయన యాడ్ చెప్తా ఉన్నాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావండి, కానీ గోల్డ్ ఎక్కడ కొనండి తక్కువ రేటుకు వస్తా అన్నాడు. డబ్బులు ఊరికే రానప్పుడు తక్కువ రేటుకి ఆయన అమ్మేది ఎట్లా అమ్ముతాడు? గోల్డ్ కష్టమే కదా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిన ప్రతి ఆశీర్వాదాన్ని మొరపెట్టి పొందినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. మనం మొరపెట్టకుండా ఆటోమేటిక్గా దాన్ని పొందితే అది వెంటనే పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుణ్ణి మనం ఒక వరం అడుగుదాం. అది నీ కుటుంబం గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, ఏదైనా సరే దేవుని నువ్వు అడుగు, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇచ్చేటువంటి మార్గము దేవుడు మనకి చూపిస్తాడు. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తానంటే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని దగ్గర మనం ఎలా పొందాలో చెప్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. అది మనము స్వరమెత్తి దేవునికి ప్రార్థించాలి. అప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు, కరుణతో మనకి ఉత్తరం ఇస్తాడు. ఈ దినాల్లో ఎవరి మీద అన్న కోపం వస్తే అసలు మాట్లాడటం మానేస్తాం. ఇంతకుముందు నోటితో మాట్లాడాం, ఇప్పుడు సెల్తో మాట్లాడుతున్నారు.
నెంబర్ని బ్లాక్ చేసి ఇక వాళ్ళతో బంధు, మళ్ళీ వాళ్ళకి మనసు వచ్చి ఆ బ్లాక్ తీస్తే తప్ప వాళ్ళు మాట్లాడే అవకాశము లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు నేను ఒక స్టేటస్ చూశాను. ఇంతకుముందు కోపం వస్తే మాట్లాడటం మానేశారంట. ఇప్పుడు ఆ బాధని ఫేస్బుక్లోనేమో బాధను చెప్తున్నారంట, వాట్సాప్లోనేమో దానికి